అక్కడికి వెళ్ళడానికి పిలిచిన వాళ్ళను అడుగడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు కుట్ర చేసిన వాళ్ళు చేసినారు. తర్వాత ఒక రోజు ముందు రాత్రి బెదిరింపులకు దిగినారు. ఏమి మీకు ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఏం చింతమడక అక్కడ ఉన్నటువంటి ప్రజాపతిని జాగిరా, లేకపోతే ఆయన అక్కడే కేజీఎఫ్ లాగా ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా, లేకపోతే ఆయన ఏమన్నా నయీం లాంటి దందాలు దిగేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి ఎవరు బెదిరించారు? తప్పకుండా అక్కడ ఉన్నటువంటి మా కవిత తప్పకుండా 100% అక్కడ కనబడతా ఉన్నది ఎవరు బెదిరించారన్నది. గ్రామస్తులంతా చెప్తా ఉన్నారు. అయినా బెదిరింపులకు బెదరలేదు. ఒకరిద్దరు ఏదన్నా చిన్న చిన్న జీవితాలు వాళ్ళవి కాబట్టి వాళ్ళు భయపడితే భయపడి ఉండొచ్చు. కానీ వందలాది మంది ప్రజలు ప్రేమగా పిలిచి ఇంటింటికి తీసుకువెళ్ళి అక్కడ దళితుల ఇంటికి వెళ్ళింది, అక్కడ బతుకమ్మ పేర్చింది కవితక్క. ఎంత గొప్ప సందేశం అక్కడ. తర్వాత బీసీల ఇంట్లోకి వెళ్ళింది, అక్కడ బతుకమ్మ పేర్చింది. తర్వాత ఆమెతో చిన్నప్పుడు కలిసి చదువుకున్న ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పలకరించే ప్రయత్నం చేసింది. అంటే ఒక గొప్ప సందేశాన్ని అక్కడి నుంచి కవితక్క ఇచ్చింది. దీన్ని కూడా రాజకీయం చేసి అక్కడ ప్రతి అడుగడుగున వాళ్ళకు మేము అక్కడ ఉండగానే ఫోన్లు వచ్చేసినాయి, అక్కడ ఉండగానే బెదిరింపులు వస్తూ ఉన్నాయి.